శేఖర్ భాషా గారు అసలు అంటే మీకు సంబంధం లేదు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాదు అంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించి, కానీ ఇప్పుడు మీరు 2-3 రోజుల నుంచి మీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మీ వాదన ఏంటి, మీరెందుకు వినిపిస్తుంది అంటే దీంట్లో నా జీవితంలో ఏ రోజు బెట్టింగ్ యాప్ జోలికి పోలేదు, ఆడలేదు, ప్రమోట్ చేయలేదు, చేయనివ్వను. బట్ సమ్ ఆఫ్ దెమ్ వేర్ నా బిగ్ బాస్ బ్యాచ్మేట్స్ ఉండడంతో నేను కూడా మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా అప్రహెన్షన్ తోటి ఫోన్ చేస్తాం కదా, నేను అలా ఫోన్ చేసి కనుక్కున్నాను. ఏమైనా వాళ్ళకి కూడా ఎటువంటి క్లూ లేదు. సో తర్వాత నేను సరే ఎఫ్ఐఆర్ కాపీ అన్ని తెప్పించుకొని చూసి వాళ్ళకి సంబంధించిన, సో నాన్ అడ్వకేట్ కాబట్టి కొంత లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ కోణంలోనే వాళ్ళని మీరు ఇప్పుడు ఏం చేయాలి, మేము వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బిల్ తెచ్చుకోవాలా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటే మీరు అంత దూరం వెళ్ళదు, జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఆనెస్ట్ గా జరిగింది చెప్పండి. ఐ థింక్ ఇట్ 41 నోటీస్తో పోయేదానికి మీరు అంతవరకు తెచ్చుకోకండి, జస్ట్ గో అండ్ పోలీసులకు సహకరించండి అని చెప్పాను. సో కొంత భయపడ్డారు. దాంట్లో నేను కాస్త పాత్ర పోషించి వాళ్ళని అక్కడ దాకా చేర్చి ఎంక్వైరీలో చేసాం. అంటే కేవలం లీగల్ ఎయిడ్ ఇస్తున్నారు అంతే. లీగల్ ఎయిడ్ కూడా ఏం లేదు. లీగల్ ఎయిడ్ అంటే మళ్ళీ అదే మీరు వెళ్ళండి చెప్పండి అయిపోయేదానికి, మీరు అంటే వాళ్ళకి ఫస్ట్ టైం కేసు అవ్వడం, వీళ్ళకి జీవితంలో ఫస్ట్ కేసు కాబట్టి కొంచెం బిగుసుకొని ఉండడం వల్ల వాళ్ళు అక్కడ ఉంటారు, ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళదు. వాళ్ళు అక్కడ కూర్చుంటే కాస్త ఇన్వెస్టిగేషన్ తొందరగా జరిగింది అనుకోండి, వీళ్ళు జస్ట్ ప్రమోటర్స్, అసలు తలకాయలు పెద్ద తలకాయలు పట్టుకోవాలంటే వీళ్ళు ఇచ్చే డీటెయిల్స్ని బట్టే పట్టుకోవాలి. సో వీళ్ళు వెళ్ళి ఎంత తొందరగా డీటెయిల్స్ ఇస్తే అంత తొందరగా కేసు సాల్వ్ అవుతుంది. రైట్. అండ్ మీరేంటి సమర్థిస్తారా సమర్థించారు? మీరు కూడా మీడియాలో ఉన్నారు. అబ్సల్యూట్లీ నాట్. బట్ నేనేమంటానంటే ఆడే వాళ్ళని సమర్థించను, ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళని సమర్థించను, అసలు పెద్దవాళ్ళని అయితే అసలు ఒప్పుకునేది లేదు. చాలా మంది పెడుతుంటారు, ఫస్ట్ ఫన్ కోసం పెడతారు, తర్వాత అది అలవాటుగా మారిపోద్ది. ఫస్ట్ ఒకసారి పెట్టి తర్వాత వదిలేసాడు అనుకోండి పర్లేదు, వాడు బతికి పట్టగడతాడు. కానీ ఇది అలవాటుగా మారిపోయాయంటే ఇది చేస్తారు. అట్లాగే ప్రమోట్ చేసేవాళ్ళు కూడా తెలుస్తూ తెలియక ఒకసారి ప్రమోట్ చేసేసారు, బట్ తర్వాత తప్పని తెలుసుకుని కామ్గా ఉన్నారు అనుకోండి, దే విల్ బి హ్యాపీ. అదర్వైజ్ అంటే ఒక వార్నింగ్ తోనో ఒక ఫైన్ తోనో పోయేదాన్ని వాళ్ళు లైఫ్ జైలు దాకా తెచ్చుకుంటారు. ఓకే. శేఖర్ భాష గారు ఏమంటారు? మీరేమో తెలిసి తెలియక అంటున్నారు, అసలు దాన్నేమో సుబ్బు గారు ఒప్పుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం తెలిసే అంటే మనకి కాన్షియస్ గా ఉండే తెలిసే ఇది చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఎందుకంటే మనం మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ డబ్బులు సంపాదించడానికి షోలు చేయటమో లేదంటే ఇలాంటి చేయటం చేస్తుంటాం, దాన్ని తప్పట్లేదు. కానీ ఇది మాత్రం తెలిసి చేయటం కిందగా వస్తుంది కదా. ఖచ్చితంగా వీళ్ళైనా లేకపోతే ఆడేవాళ్ళైనా సరే ఇది ఈజీ మనీ అని వాళ్ళకి కూడా తెలుసు కదా. అవును, ఆడేవాళ్ళు కూడా వాళ్ళు ఏమి దేశ సేవ చేస్తున్నారు లేకపోతే నేనేదో కష్టపడి సంపాదిస్తున్నా ఈజీగా వస్తుంది మనీ అని వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, వీళ్ళు కూడా మనకి ఈజీగా మనీ వస్తుందని వీళ్ళు కూడా అదే దురాశతోటి చేస్తున్నారు. సో తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి గెలవాలంటే ఒక 10 మంది ఓడాలి. ఒకటి చావు మీద మన దాని మీద సమాధి మీద ఇల్లు కట్టుకున్నట్టుగా మనం చూడొచ్చు దీన్ని. వీళ్ళైనా ఇద్దరు చేసే తప్పే, ఈ ఆడేవాళ్ళు తప్పే అలాగే ప్రమోట్ చేసే వాళ్ళు తప్పే. కానీ సార్కి నేను సబ్మిట్ చేసుకునేది ఏంటంటే, నేను గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాను కాబట్టి దీంట్లో మీరు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఎప్పుడు ఇవే చేసుకుని బతికేవాళ్ళు, ఏది వాళ్ళ వృత్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. రైట్, అదొక్కటే. వాళ్ళు అవే చేసుకుని డబ్బులు సంపాదించుకుంటుంటారు. బట్ నాకు తెలిసిన కొంతమంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దే ప్రమోట్ లాట్ ఆఫ్ బ్రాండ్స్. వాళ్ళకు ఒక కోఆర్డినేటర్ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, సార్ ఇగో మిక్సీ వచ్చింది, కుక్కర్ వచ్చింది, ఇది ప్రమోట్ చేయండి, ఇది చేసుకుంటూ వస్తున్న క్రమంలో 1, 2 ఇలాంటివి వచ్చినప్పుడు సో వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు అడిగినా కూడా సార్ ధోని చేస్తున్నాడు సార్, అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు సార్, వీళ్ళు చేస్తున్నారు సార్, ఇది లీగలే సార్, మనం చేయొచ్చు సార్ అన్నట్టుగా వాళ్ళు చేస్తారు. వీళ్ళకి ఏంటంటే లాయర్ గారు లాగా అన్ని లీగల్ పాయింట్స్ అన్ని చదువుకునే అంత ఇవి ఉండవు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి సర్లే చెప్పారు కదా అని ఒక నమ్మకంతో స్టార్ట్ చేసేస్తారు. బట్ ఎప్పుడైతే ఒకసారి ఇలాంటి ఎదురుదెబ్బ తగులుతుందో వెంటనే ఆపేయాలి. అప్పుడప్పుడు కొన్ని వార్నింగ్లు వచ్చినప్పుడు ఆపకుండా కొంతమంది ఉంటారు, మీరు వాళ్ళు అదే పని చేస్తుంటారు, బెయిల్స్ తెచ్చుకుంటుంటారు, మళ్ళీ స్టిల్ కంటిన్యూ అవుతుంటారు, ఇదే చేస్తుంటారు. సో అంటే ఒకసారి చెప్పినా కూడా చేశారు అంటే మనం వాళ్ళని తప్పు పట్టాలి. బట్ ఐ మేక్ ష్యూర్ ఎంతమంది ఉన్నారు అలాగే చూడాలి. అంటే ఒకటే కాకుండా 2వ 3వది కూడా చేసిన. ఈ సందర్భంగా ఒక చిన్న చెప్పండి వాగ్దానం అనుకోండి, లేకపోతే మా బిగ్ బాస్ గ్రూప్ ఫ్యామిలీ అంతా అంటే ఆల్ సీజన్ సంబంధించిన ఒక గ్రూప్ లో మేమందరం డిస్కస్ చేసుకుని అనానిమస్ గా ఇంకా ఇటువంటిది లీగల్ కాదు ఇల్లీగల్ కాదు ఏదైనా సరే ప్రమోట్ చేయొద్దు అని ఒక డిసిషన్ కి వచ్చారు. సో అందరూ కూడా మరి అంటే మీరు డెసిషన్ కి రావడం మంచిదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా దేని నుంచి గుణపాఠం నేర్చుకోవడం అనేది జీవితంలో అది ఒక భాగం కావాలి. కానీ ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు కేసు అనేది నమోదైపోయింది, మీ వల్ల కొందరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది ప్రధాన అభియోగం. అలాగే కొందరు ప్రాణాలు తీసుకున్నంత వరకు వచ్చిన అంశంతో ఇది బికేమ్ ఏ బిగ్ ఇష్యూ. శేఖర్ గారు మాట్లాడు. ఇప్పుడు లీగల్ గా
చేసినా ఏం చేసినా బెట్టింగ్ అనేది కొంతమంది దగ్గర నుంచి తీసుకొని కొంతమందికి ఇస్తారు, ఈ కొంతమంది నష్టపోతారు. సో లీగల్ గా చేసి చచ్చిపోతే ఓకేనా? ఇదే నా క్వశ్చన్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లీగలా ఇల్లీగలా అనే దాని గురించి నేను స్టడీ చేశాను. అద్భుతమైన విషయం ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రాల్లో ఏది లీగల్ కాదు. ఈవెన్ డ్రీమ్ 11 కావచ్చు, లేకపోతే ఇంక ఏదైనా కావచ్చు, ఏది లీగల్ కాదనే విషయం మనం మీడియా ముఖంగా అందరికీ చెప్పాల్సిన విషయం. నేను అదే చూసాను. వాట్ బెట్టింగ్ యాప్స్ ఆర్, మీరు నేనేం చెప్పక్కర్లా, మీరు జస్ట్ గూగుల్లో మీ ఫోన్ ఓపెన్ చేసి వాట్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్ ఇన్ తెలంగాణ అని కొట్టండి. నో బెట్టింగ్ యాప్స్ ఇస్ లీగల్. తెలంగాణ ఆంధ్ర మాత్రమే. నో సార్, ఈ 2 స్టేట్స్ మాత్రమే. మిగతా స్టేట్స్ లో కొన్ని ఆడుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర, కొన్ని అస్సాం ఇట్లాంటి వాటిలో గట్టిగా పెట్టారు. సో ఇది ఇందు మూలంగా అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే అసలు ఏ బెట్టింగ్ యాప్ లీగల్ కాదు, కాబట్టి మీరు ఎవ్వరు ప్రోత్సహించద్దు, ఆడద్దు. అంతే. రైట్. దగ్గుపాటి ఉన్నారు, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, అంటే ఇప్పుడు చాలా బిగ్ ఫేసెస్ వచ్చాయి. అయితే మీకే ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, అంటే కొన్ని చూస్తుంటాం మనం. ఫస్ట్ టైం అయితే ఫైన్ వేసి చేయడము, సెకండ్ టైం అయితే వాళ్ళకి రిపీట్ అఫెండర్ కింద వాళ్ళకి శిక్ష ఎక్కువగా ఉండడం ఇవి చూస్తుంటాము. దీంట్లో కూడా నేను ఆ సెక్షన్ 318 చూసినప్పుడు నేను చూస్తుంటే నాకు ఏంటంటే 3 years up to 3 years ఆర్ ఫైన్ ఆర్ బోత్ అని చెప్పన్నారు. సో ఇది జడ్జి గారి డిస్క్రిప్షన్ లో. ఒకవేళ నేను అనేది ఏంటంటే ఫైన్ కూడా పడచ్చు, లేకపోతే వార్నింగ్ ఇవ్వచ్చు, రెండు కూడా చేయొచ్చు. సో ఫైన్ అనేది ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదే నేను మా విష్ణుప్రియకి కానీ లేకపోతే మన టేస్ట్ తేజ గానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే తీవ్రత పెంచుకోకండి అని చెప్పి వాళ్ళని చెప్పి తీసుకెళ్ళడం. దీనికి నాకు అంటిన రంగు ఏంటంటే వీళ్ళిద్దరిని నేను సపోర్ట్ చేసేస్తున్నాను. ఆయన ఎలా అయితే సజెషన్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్ గా ఆయన నోటి నుంచి వచ్చిన మాట నేను వాళ్ళకి చెప్పాను. 41 తో పోయేదాన్ని మీరు పెద్ద చేసుకోకండి అని చెప్పాను. దీనికి నేనేదో వాళ్ళని సపోర్ట్ చేసేస్తున్నట్టు ఏదో చెప్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ నేను ఇంకొక సజెషన్ చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు వీళ్ళకి ఏదో ఫైన్ వేస్తారు, ఇంకోటి ఏదో వేస్తారు. 3 సంవత్సరాలు ఇంప్రెస్మెంట్ విత్ ఫైన్ ఆర్ వితౌట్ ఫైన్. వితౌట్ ఫైన్ కాదు, ఎయిదర్ ఫైన్ ఆర్ శిక్ష ఆర్ బోత్ ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి 112 పెట్టి కేసుకి పెట్టే సెక్షన్ అనుకుంటా. సో ఇది పక్కన పెడితే కొన్ని ఎలా ఉన్నాయంటే సార్ వేగ్ గా ఉన్నాయి కంప్లైంట్లు. ఈ కంప్లైంట్ చూస్తే నిజంగా నేను ఆడానండి, మా వాళ్ళు ఎవరో దీని మీద ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారండి, ఇదిగోండి ఈ పలానా టికెట్, అదిగో పలానా ఆయన చెప్పిన ఈ కోడ్ ని నేను వాడడం వల్ల ఇలా నా ఫ్యామిలీ చితికిపోయింది అని క్లియర్ కట్ గా డీటెయిల్స్ తోటి ఉన్నప్పుడు రైట్ ఈ నిజంగా బాధితుడు ఆయనకి జరగాల్సిన న్యాయం ఏంటి? ఆయన కోల్పోయిన డబ్బులో లేకపోతే ఎంతో కొంత నష్టపరిహారం ఆయనకి ఇవ్వగలిగితే. ఇప్పుడు కోర్టు వీళ్ళకి ఫైన్ వేయడం వల్ల వాళ్ళకి వచ్చే న్యాయం ఏంటి? నేననేది ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయడానికి. సో ఇప్పుడు ఏంటంటే వీటిలో సార్ కాగ్నిజిబుల్ నాన్ కాగ్నిజిబుల్ లాగా కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ అని ఉంటాయి. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ మేము తీసేస్తాము, మాకు నష్టపరిహారం మీరు చేసేట్టు అయితే అనేది కూడా ఉంటుంది కదా సార్. చెప్తాను. సో జనరల్ గా కొంత పర్సెప్షన్ ఏమొచ్చేసిందంటే జనాల్లో వీళ్ళకి శిక్ష పడాలి, ఇది చేయాలి అనేది ఒక వర్గం కోరుకుంటున్నారు. బట్ నిజానికి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళ ఫ్యామిలీస్ కి కొంత నష్టపరిహారం అందించగలదా ఈ చట్టం, ఈ న్యాయం అనేది కూడా మనం చూడాలి. అది కల్పించకపోయినా సోకాల్డ్ సెలబ్రిటీస్ లో కొంత మంచి మనసు ఉన్నవాళ్ళు లేకపోతే మేమందరం కూడా ఒక టీమ్ గా ఏర్పడి నిన్న అనుకున్న మాట ఏంటంటే నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో లిటరల్లీ వాళ్ళు కనుక చూపించగలిగితే ఇది దీనివల్ల నష్టపోయారంటే వాళ్ళ ఇళ్లకెళ్ళి నిజంగా ఎంతో కనుక్కొని అందరం తలా కొంత వేసుకుని వాళ్ళకి నష్టపోయిన దానికి సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. సో ఇలా మాట్లాడుతున్న దాంట్లో ఒక కాల్ తీసుకున్నాం నేను. ఆయన ఎంత నష్టపోయారండి మీరు, మా వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారని కూడా ఒక లైవ్ కాల్ చెప్పారు. చెప్పినప్పుడు ఎంత నష్టపోయారంటే 98 లక్షలు అని చెప్పాడు ఆయన. సార్ ఇది ఆశ దురాశ సీరియస్లీ ఉన్నారు. 54 lakhs నేను ఇందాక మీరు నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నా. 54 lakhs. ఇప్పుడు ఆయన చెప్పినట్టు సన్నకారు రైతులు విద్యార్థులు అంటే 1 లక్ష 2 లక్షలు అంటే ఏదో సహాయం చేయడానికి ముందుకు వస్తారు. 98 లక్షలు అంటే సార్ వాళ్ళు ఆల్రెడీ బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా దురాశకి పోయి ఇంకా కోట్లు సంపాదిద్దామని చేసే ప్రయత్నాలు అలాంటి వాళ్ళు ఉంటే మేమందరం కూడా నిజంగానే ఏదైనా ఒక చారిటీ లాగా చేసి వీళ్ళకి సహాయం చేయడానికి అందరం కూడా మేము ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. మేము కాదు ఇంకా సెలబ్రిటీస్ తో కూడా మాట్లాడి ఇది చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. నిజంగా తెలుసో తెలియకో మా కాకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా సరే బాధపడుతుంటే ఏదో రకంగా వేసుకొని ముందుకెళ్ళి. బట్ 98 లక్షలు ఇవన్నీ కూడా ఇట్స్ అవుట్ ఆఫ్ రీచ్. ఇప్పుడు జనాలు ఎలా ఉంటారంటే ఒక యాక్సిడెంట్ జరిగింది సార్ మన పంజగుట్ట సెంటర్లో, కారు గుద్దేసి వెళ్ళిపోయి తాగేసి ఒక 3 అమ్మాయిలకి చాలా ఇదైపోయారు. వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. ఒక్కొక్కరికి 2 లక్షల దాకా ఖర్చు అయింది. ఈయన మీద కేసు పెట్టారు. నడిచింది 2 ఏళ్ళు. అప్పుడప్పుడు పాపం వీళ్ళని కూడా పిలిచారు. అంతా అయిన తర్వాత ఆయనకి 2000 జరిమానా వేసి పంపించారు సార్. వీళ్ళకి ఏం న్యాయం జరిగింది సార్? వాడికి ఏదో 2000 జరిమానా వేసి చాకలు కొట్టుకుంటే వీళ్ళకి జరిగే న్యాయం ఏమైనా ఉందా? అలాగే రేపు వీళ్ళ కేసులో ఒక 5,000 25,000 జరిమానాలు వేసేస్తే వాళ్ళకి వచ్చేది ఏంటి? నేను చెప్తున్నా లాపరంగా అదే పాసిబిలిటీ ఏంటంటే లాపరంగా
ఇప్పుడు లాయర్లకి యాంటిసిపేటరీ బెయిల్స్ కావాలో అని చెప్పి క్యూలు మొదలవుతాయి. చూడండి ఇంకొక విషయం, మనం ఈ ఫ్లో లో ఇది వెళ్ళిపోతున్నాం కానీ జస్ట్ ప్రమోటర్స్ దగ్గర నుంచి కాదు సార్ వసూలు చేయాల్సింది, వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం కన్నా ఆ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో అది తెలుసుకోవడం కోసం ఇది ఒకటే కాదు, ఈ మధ్యకాలంలో మనం సుప్రీంకోర్టు వెడ్డిట్స్ కూడా చూస్తున్నాము. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ మిగతా వాటికి యాడ్స్ ఇచ్చేటప్పుడు రేపొద్దున్న వాళ్ళు బిచాన ఎత్తేసిన లేదంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీకి ఫుల్ఫిల్ చేసే దిశగా ఆ ప్రోడక్ట్ లేకపోయినా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అంటే ఇద్దరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళే బాధ్యులు అవుతారని మనం పడింది ఒక కేసు. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంటే నాకు ఎక్కడ నేను తాగాను నాకు రెక్కలు రాలేదని ఒకటి కేసేసాడు. ఓకే అంటే మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రైట్, మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదొక అనుభవం అవొక అనుభవం ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరి పరిధి అది ఇన్వెస్టిగేషన్ కి అందరూ సహకరించాలి, సహకరించకపోతే నా వంతు వాళ్ళు అక్కడికి వచ్చి సహకరించేట్టు నేను చేస్తున్నాను. టేస్టీ తేజన్ కావచ్చు, విష్ణుప్రియన్ కావచ్చు, వాళ్ళని అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టడం నా వంతు నా సహకారం నేను అందించాను చట్టానికి. అంతకతో కాకుండా జస్ట్ వీళ్ళకి బాధితులకి న్యాయం జరగడం కోసం ఇంటర్నల్ గా మేమందరం ఆలోచించుకొని ఎవరైతే నిజమైన నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కనుక మనకి ఇస్తే వాళ్ళకి మనం ఏదైనా సపోర్ట్ చేద్దాం.